టౌన్లో పల్లెటూరులో ఉండే ఫ్రెష్నెస్ ఎయిర్ సిటీల్లో రాదబ్బా. హలో చెప్పురా. నేను ఇక్కడ గౌతమి వాళ్ళ ఊరికి వచ్చాను. ఒక 2 days వచ్చేస్తా. ఇంకా ఏం తినలా. మనం అయితే అక్కడ ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటామో వచ్చేస్తాయి. ఇక్కడ మనం వెళ్ళాలా బయటికి? ఇక్కడైనా మంచి రెస్టారెంట్స్ కూడా ఏమి ఉండవేమో అని నా డౌట్. సరే ఇంకా ఆకలేస్తుంది, వీళ్ళని అడుగుదామంటే కొంచెం మొహమాటంగా ఉంది. ఎంతైనా అడగలేం కదా, మన ఇంట్లో ఉన్నంత ఫ్రీగా అత్తారింట్లో ఆడుంటాం చెప్పు. సరేలే, గౌతమి వస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. ఏంటి బోర్ కొడుతుందా? ఏంలే, మామూలే. ఈడేంది ఆన్లైన్ డెలివరీ యాప్స్ ఏం లేవు? ఇక్కడే ఉండవు. నీకేం కావాలి చెప్పు, మా అమ్మ చేస్తుందిగా. వద్దులే. ఎందుకు ప్రతిదానికి మొహమాట పడతావు? మొహమాటం కాదు. బయట రెస్టారెంట్స్ ఏమన్నా ఉన్నాయా మంచివి? రెస్టారెంట్స్ ఏం లేవు, కానీ బయట స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది. స్ట్రీట్ ఫుడ్ వద్దు, వాళ్ళు ఏం ఆయిల్ వాడతారో ఏమో. సిటీలో అయితే మాత్రం మంచి ఆయిల్ వాడతారని గ్యారంటీ ఏమైనా ఉందా? చూసాంగా మొన్న ఎంత పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ని క్లోజ్ చేశారు. అయినా వాళ్ళతో పోలిస్తే వీళ్ళు చాలా బెటర్. ఏ రోజు కా రోజు కమ్మేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. అదే మంచిది కదా. స్ట్రీట్ ఫుడ్ అంటే చిన్నప్పుడు బాగా తింటున్నా గానీ తర్వాత సిటీకి వచ్చినప్పటి నుంచి ఇవే బర్గర్లు, పిజ్జాలు ఇవే అలవాటు అయిపోయినాయి. ఎందుకో ఆ ఇంప్రెషన్ పోయింది స్ట్రీట్ ఫుడ్ మీద. ఒకసారి ఇక్కడ ట్రై చేయొచ్చు కదా, నచ్చుతుందో లేదో తెలుస్తుంది. నువ్వు మంచి ఫుడ్ తినిండవు. ఒక్కసారి ఇక్కడ ట్రై చేయి, మళ్ళీ మళ్ళీ వచ్చి ఇక్కడే తింటావు తెలుసా. సర్లే, నువ్వు ఇంతలా చెప్తున్నావు కదా, పా ట్రై చేద్దాం. సరే పదా, నిన్నొక మంచి ప్లేస్ కి తీసుకెళ్తాను. ఎక్కడికి? చిట్టెక్క బోండాలు. చిట్టెక్క బోండాలా? నువ్వు నీ మైండ్. అదేలే, తినే బోండాలు. అదిగో అక్కడుంది షాపు. రీల్స్ చూసి ఏమన్నా బూత్లాగా అనిపిస్తుంది. ఉందిలే, చిట్టెక్కుంది పదా. తనే చిట్టెక్క. బాగున్నావా గౌతమి? బాగున్నానక్క. పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. మీ ఆయన నాడా? మా ఆయన. ఓ అవునా. గౌతమి చిన్నప్పటి నుంచి ఇక్కడే తింటుంది. ఓహో, చిన్నప్పటి నుంచే. ఇక్కడ బోండాలు బాగుంటాయని చెప్పి తీసుకొచ్చానక్క. 2 ప్లేట్లు బోండాలు ఇవ్వు. ఇస్తున్నానమ్మా. నేను చెప్తున్నాను కదా, చాలా బాగుంటాయి ఇక్కడ. ఈ ఆయిల్ అది ఫ్రెష్ ఏనాక? ఫ్రెష్ ఆయిలే వాడతాం బాబు. రీయూజ్డ్ వాడకూడదు కదా. అవంతా సిటీలో ఉంటాయేమో బాబు, మేమంతా ఫ్రెష్ ఆయిలే వాడతాం. ఈ చిట్టెకి దగ్గర అవంతా ఏముండవు బాబు. తెలుస్తుంది. ఐటమ్స్ అన్ని బాగా ఫ్రెష్ గా ఉన్నాయి. ఏంటి నువ్వు అలా అడుగుతున్నావు? అడిగితే తప్పేముంది? ఆయిల్ మంచిదో కాదో తెలుసుకుంటున్నాను అంతే. ఆ బిజినెస్ ఎలా జరుగుతుందక్క? బాగుందమ్మా. మొన్నే కొత్తిల్లు కట్టాం. మీ అమ్మ వాళ్ళు కూడా వచ్చి వెళ్ళారు. అమ్మ చెప్పింది.